ఇన్స్టాగ్రామ్ జస్ట్ ఒక యాప్ మాత్రమే కాదు, వరల్డ్ని రీడిఫైన్ అండ్ రీషేప్ చేసిన ఒక యాప్ ఇది. ఒక పర్సన్ యొక్క స్టేటస్ అయినా సరే, లేదంటే వాళ్ళ సక్సెస్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ ప్రొఫైల్ని చూసి చాలామంది ఎస్టిమేట్ చేస్తుంటారు. సో ఇన్స్టాగ్రామ్ అసలు మోడర్న్ స్టేటస్ సింబల్ లాగా ఎలా మారిందో అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మోడర్న్ స్టేటస్ సింబల్. ఇది ఒక అల్టిమేట్ బెంచ్ మార్క్ చాలామందికి సక్సెస్కి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో గెలవడం అంటే జస్ట్ లైక్స్ అండ్ ఫాలోవర్స్ ఉండడం మాత్రమే కాదు. ఇది నిజం చెప్పాలంటే ట్రెడిషనల్గా ఎవరైతే మనకు గేట్ కీపర్స్ ఉన్నారో, మన లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరినీ బైపాస్ చేసింది. మీకు తెలుసా, దగ్గర 6 మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిలియన్ యూజర్స్ ఉన్నారు ఫాలోవర్స్. అండ్ 200 మిలియన్ పీపుల్, దగ్గర 50,000 పీపుల్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఈ లెవెల్ ఆఫ్ పోస్ట్లు నిజం చెప్పాలంటే కొంతమందికి కెరియర్స్ని సృష్టించుతాయి. అండ్ ఈ కెరియర్స్ తోటి కొంతమంది ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం. సో వీళ్ళని చాలా బ్రాండ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి చూసుకుంటారు. అండ్ మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్నట్టయితే, ఫుడ్ బిజినెస్ అయినా, ఫ్యాషన్ అయినా, బ్యూటీ అయినా, హోమ్ డెకోర్ అయినా, ఏదైనా సరే, మీరు ఎంత బాగా ఇన్స్టాగ్రామ్లో పర్ఫామ్ చేస్తారో అనేది మీ బిజినెస్ సక్సెస్ మీద ఉంటుంది. అండ్ మీరు ఏదైతే కొంటున్నారో ఆ వస్తువులు కూడా చాలా వరకు మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినా లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండంటారు. అండ్ సెకండ్ది ప్రెషర్, పర్ఫార్మెన్స్. ఏంటి అంటే ఈ యాప్ నిజం చెప్పాలంటే యూజర్స్ మీద చాలా ఎక్కువగా ప్రెషర్ పెడుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు 2010లో సింపుల్గా చెప్పాలంటే ఓల్డ్ ఫొటోస్, నాస్టాలజిక్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ అన్నిటినీ కూడా పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్. కానీ ఇప్పుడు అది ఒక విజువల్ రెజ్యూమ్గా తయారైపోయింది మనది. ఎవరితోటైనా డేట్ చేయాలి అనుకుంటున్నారా, లేదంటే జాబ్ కావాలి అని అనుకుంటున్నారా, లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ప్రతి ఒక్కదానికి ఒక గ్రూప్ ఉంటుంది దీంట్లో. అండ్ ఫస్ట్ ఎవరైనా సరే మీ ప్రొఫైల్ని చెక్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని అంచనా వేయడం స్టార్ట్ చేస్తారు. దీని గురించి చాలామంది కూడా వాళ్ళ ఫేస్ని పిక్చర్ పర్ఫెక్ట్గా చేసుకోవడం, లేదంటే వాళ్ళ బాడీస్ని రీషేప్ చేయడం ఉన్న ఫిల్టర్స్తో, అండ్ చాలా క్యూరేటెడ్గా ఉన్న లైఫ్ స్టైల్ ఫొటోస్ని పెట్టడం, ఇలా టోటల్గా ప్రెషర్ని పెడుతూ ఉంటుంది. అండ్ ఇంకా టీనేజ్ వాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏ రేంజ్లో పెరిగిందంటే ఈ కల్చర్ చాలామందికి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు అండ్ మెంటల్ హెల్త్ క్రైసిస్కి కూడా చాలామంది టీన్స్ని ఇది తీసుకొని వెళ్తుంది ఆ వైపుకి. అండ్ మీకు ఒకటి తెలుసా, ఇన్స్టాగ్రామ్లో చాలామంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అనుకుంటే కొంతమంది ఫుట్బాలర్స్ పేరు చెప్తారు, కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది సింగర్స్, కొంతమంది సోషల్ మీడియా స్టార్స్ అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ యొక్క బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్కి సొంతగా @Instagramలో 350 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ దీంతో చాలామందికి స్పాట్లైట్లోకి తీసుకురావడానికి @Instagram అనేది ప్రమోట్ చేస్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఏ లిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ పార్ట్నర్షిప్స్ చేసి వాళ్ళకి క్యూరేటెడ్గా ఉండే సొల్యూషన్స్ని కూడా తీసుకొని వస్తుంది. అందుకే ఇన్స్టాగ్రామ్లో నార్మల్ వ్యక్తులు సక్సెస్ కావడం చాలా తక్కువ, ఎందుకంటే దీనిలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. అండ్ నిజం చెప్పాలంటే ఇంకొక సాడ్ రియాలిటీ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ ఎందుకు సృష్టించారో అందుకు లేదు. ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ని సృష్టించిన ఫౌండర్, అండ్ తను ఎప్పుడైతే మార్క్ జుకర్బర్గ్కి ఇది ప్లాట్ఫామ్ని అమ్మారో, కెవిన్ సిస్ట్రామ్ ఒక ప్రామిస్ తీసుకున్నాడు. ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ లాగా ఉండాలి అని చెప్పి. కానీ నిజం చెప్పాలంటే అది కుదరలేదు. జకర్బర్గ్ ప్రామిస్ అయితే చేశాడు, బట్ తనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో 2016లో US ఎలక్షన్లో బ్యాక్లాష్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఒక గోల్డ్ మైన్ అయింది జకర్బర్గ్కి. సో దాంతో ఇన్స్టాగ్రామ్ యొక్క రిసోర్సెస్ని కట్ చేసి సిస్ట్రామ్, ఇంతకుముందు CEO ఎవరైతే ఉన్నారో తనని వెళ్ళిపోయేలాగా చేశాడు. ఆ తర్వాత జకర్బర్గ్కి కావాల్సినట్టుగా ఇన్స్టాగ్రామ్ని మార్చుకున్నాడు. సో దీంతో ఒక విధంగా ఒక ఎక్స్టెండెడ్ ఆర్మ్గా తయారైంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్కి. అండ్ ఇది ఒక గోల్డ్ మైన్ అయింది కూడా. సో ఇలాంటి స్టోరీస్ గురించి, మరికొన్ని బయోగ్రఫీస్ అండ్ ఇంట్రెస్టింగ్ బుక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.